వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ రాజన్ కి బావోలి. ఇది 16వ శతాబ్దపు మెట్ల బావి. ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీనిని నిర్మించిన వారు ఎవరు, ఏ సంవత్సరంలో దీనిని నిర్మించారో ఇప్పుడు చూద్దాం. ఈ రాజన్ కి బావోలి దీనిని ఢిల్లీలో గుర్తించారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ, వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా మరియు టీసీఎస్ ఫౌండేషన్తో కలిసి ఇటీవల రాజన్ కి బావోలి పరిరక్షణను పూర్తి చేసింది. దీనిని నిర్మించిన వారు ఎవరు అంటే సికిందర్ లోడి పాలనలో దౌలత్ ఖాన్ దీనిని నిర్మించారు. ఏ సంవత్సరంలో దీనిని నిర్మించారంటే 1506. నెక్స్ట్ టాపిక్ క్యాంపస్ కాలింగ్ కార్యక్రమం. ఈ క్యాంపస్ కాలింగ్ కార్యక్రమం ఇది ఏ సంస్థ కింద పనిచేస్తుందంటే జాతీయ మహిళా కమిషన్ కింద పనిచేస్తుంది. క్యాంపస్ కాలింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే లైంగిక వేధింపులను నిరోధించడం మరియు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల విద్యార్థులను ప్రభావితం చేసే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం దీని యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని దేని కింద అమలు చేశారంటే యువజన వికాస వేదిక యువ మంథన్ కింద అమలు చేశారు. నెక్స్ట్ టాపిక్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఎంఏసి. ఇది ఏ సంస్థ కింద పనిచేస్తుందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ SAFF అండర్-19 ఛాంపియన్షిప్ 2025 టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు అంటే భారతదేశం. ఇది ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్లోని యూపీఆలోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మొదటి ఎడిషన్. దీనిని నిర్వహించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే దాద్రా నగర్ మరియు డామన్ డయ్యూ. నెక్స్ట్ టాపిక్ రోమ్లో తొలి ఇటాలియన్ ఓపెన్ టైటిల్. ఈ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు అంటే కార్లెస్ ఆల్కరాజ్. 1978 తర్వాత తొలిసారిగా ఇటాలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్స్కు చేరిన మూడో ఇటాలియన్ ఆటగాడు ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఇతను మూడవ ఇటాలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్కు చేరారు. నెక్స్ట్ టాపిక్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రాకెట్ వైఫల్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటంటే PSLV C61. ఈ PSLV C61 ఎందుకు ఏర్పాటు చేశారంటే భూమి పరిశీలన ఉపగ్రహం EOS-09 PSLV రాకెట్ ద్వారా ఉద్దేశించిన కక్షలోకి ప్రవేశించని సంఘటనపై దర్యాప్తు చేయడం కోసం ఇస్రో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్ ఒలీవియా. ఈ ఆపరేషన్ ఒలీవియా ఏమిటి, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీనిని నిర్వహించే సంస్థ ఏదో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ ఒలీవియాని దీనిని నిర్వహించే సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1977. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్ మే 1 నుండి 15 వరకు స్వచ్ఛత పక్వాడా 2025. దీనిని నిర్వహించిన సంస్థ ఏది అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీనిని నిర్వహించింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ టాపిక్ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్. ఈ ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే త్రిపురలోని కైలాషహర్. ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ ఎంత అంటే 42.4 కోట్లు మరియు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద దీనికి నిధులను సమకూరుస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ భారతదేశం నుండి అనేక ఉత్పత్తుల దిగుమతిపై కొత్త పరిమితుల విధింపు జరిగింది. అయితే ఆ దిగుమతుల ఏ దేశాలపై పరిమితులు విధించారంటే బంగ్లాదేశ్ నుంచి అనేక ఉత్పత్తుల దిగుమతిపై భారత్ కొత్తగా ఆంక్షలను విధించింది. ఈ పరిమితులు ఏమిటంటే ల్యాండ్ పోర్టుల ద్వారా దిగుమతులకు ప్రత్యేకంగా ఏవైతే వర్తిస్తాయో అలాంటి పరిమితులపై ఆంక్షలను విధించారు. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలోని అతిపెద్ద పరిరక్షణ రిజర్వ్ తస్సర్చు. దీనిని స్థాపించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితి ప్రాంతంలో ఉంది. ఇక్కడ మంచు చిరుతలు, అరుదైన హిమాలయ జంతుజలం మరియు క్లిష్టమైన వన్యప్రాణుల కారిడార్లను సంరక్షించడం దీని లక్ష్యంగా ఉంది. నెక్స్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ ఇన్ మెరిటైమ్ 2025. దీనిని ఏ తేదీన జరుపుకుంటాం 2025లో దీని యొక్క థీమ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్ ఇన్ మెరిటైమ్ దీనిని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే యాన్ ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ టాపిక్ సముద్ర తీరం 2025 అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా సత్కరించబడిన భారతీయ మహిళలు ఎంతమంది అంటే 10 మంది.
2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే లీడింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ టాపిక్ షిరాయు లిల్లీ ఫెస్టివల్. ఈ షిరాయు లిల్లీ ఫెస్టివల్ని జరుపుకునే రాష్ట్రం ఏది అంటే మణిపూర్. దీనిని నిర్వహించే సంస్థ ఏది అంటే పర్యాటక శాఖ. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.